దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఉంటే ఆయన యందు అతిశయిస్తూ ఉంటాము, సంతోషపడుతూ ఉంటాము, బలం అందుకుంటూ ఉంటాము, పవిత్రతను పొందుకుంటా ఉంటాము, తెలివితేటలు పొందుకుంటా ఉంటాం. అందుకే భక్తులు అంటున్నారు కదా, ఇదిగో నీకు జీవపు ఊట కావాలనుకుంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన వాక్య గ్రంథంలో నుంచి వచ్చేటువంటిది ఆ జీవం నువ్వు పొందుకోవాలంటే తెలివి కావాలి. ఆ తెలివికి మూలం భయభక్తుల్లోనే ఉంది. ఇది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం అవుతుంది. చెడుతనాన్ని అసహించుకుంటాము, వినయమునకు ప్రతిఫలం కలుగుతుంది, యథార్థంగా ప్రవర్తించగలుగుతాము, బహుధైర్యం కలిగి జీవిస్తాము. ప్రతి దానిలోనూ మనం ఎదిరించి అపవిత్రతను విడిచిపెట్టి పవిత్రను హత్తుకుంటూ ఉంటాము. అందువలన దీర్ఘాయుష్నకు కారణముగా ఉంది. కాబట్టి ఈ దినం నుంచి అయినా యెహోవా యందు ఆనందిస్తూ ఉంటే గొప్ప బలాన్ని, తెలియని బలాన్ని, ఆనందాన్ని పొందుకుంటావు. కష్టంలో, దుఃఖాల్లో, అప్పుల భారాల్లో, నష్టాల్లో, కుటుంబ అవమానాల్లో, లోకంలో అవమానాల్లో, నిందల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా నీవు నీతిని, బలాన్ని పొందుకుంటూ యెహోవా యందు మాత్రమే వెలుగు కలిగి, యెహోవా యందు బలము కలిగి, యెహోవా యందు భయభక్తుల వలన నీవు గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు. అందుకంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏ కొదువు ఉండదో. సమస్తాన్ని కూడా దేవుడు నీ కాలు దగ్గర తీసుకొస్తున్నాడు. అందుకే నువ్వు దేవునితో ఉండు. దేవుని సమస్తము, ఆయన నిధులు, ఆయన ఆస్తులు, ఆయనకి సమస్తము కూడా, ఆయన దగ్గర ఉన్నవన్నీ కూడా నీకిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృపాధన్యత దేవాతి దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేసి ఇంకా భయభక్తులతో జీవించే కృపను అనుగ్రహించి గొప్ప ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.